పోతంగల్ మండలం 1-2 బ్రిడ్జి అవి దాటిన తర్వాత ఉన్న మంజిర నది నుంచి మహారాష్ట్ర వాసులు తెలంగాణ వాసులు ఇసుక మాఫియాదారులు ప్రతిరోజు పగలు రాత్రి అని తేడా లేకుండా అత్యంత లోతులో ఇసుక త్రవ్వకాలు చేస్తూ ఇసుకను తరలిస్తూ ఇసుక వ్యాపారం చేస్తూ భారీగా ఇసుక మాఫియా చేస్తుంటే ఏ ఆఫీసర్ పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అని పెనుమర్తి దొరబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనకు సుమారు 25 ఎకరాల పొలం ఉందని వ్యవసాయ సాగు కోసం పోతూ ఉంటే అన్ని గుంతలు చేసి ఉన్నాయని మహారాష్ట్ర వాసులు తెలంగాణ వాసులు చేతులు కలిపి జోరుగా ఇసుక దందా తరలిస్తుంటే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతిరోజు పగలు రాత్రి అని తేడా లేకుండా జీరో దందా జోరుగా నడుస్తుంటే వారి నుంచి మామూలు తీసుకుంటూ అటువైపు కన్నెత్తి చూడని అధికారులు ఇప్పటికైనా మారి ప్రజలకు న్యాయం చేయాలని, వాల్టా చట్టాన్ని కాపాడాలని, రైతులు న్యాయం చేయాలని అని అన్నారు. ప్రభుత్వ పనులు అభివృద్ధి పనుల పేరుతో కొంతమంది ఇసుకను భారీగా జీరో దందా కొనసాగిస్తూ అక్రమంగా తరలిస్తూ అక్రమ సొమ్మును సంపాదిస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని, వీరికి రాజకీయ నాయకులు అధికారులు అండదండలు ఉండడం వల్లే జోరుగా ఇసుక మాఫియా చేస్తున్నారని, వీటిని వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. న్యాయం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తగ్గించి ప్రజలకు న్యాయం చేయాలన్నారు పెనుమర్తి దొరబాబు. అంటే ఇటు పోతుంది, అటేమో పట్టపాకలో క్వారీలో అటు మహారాష్ట్రకి వెళ్ళిపోతుంది. అంటే పర్మిషన్ లేవా సార్? పర్మిషన్ లేకుండా అటు వెళ్ళి అన్ని పర్మిషన్ లేని మొత్తం. ఇసుక కనీసం వాగుల్లో అయితే ఒక బావిలు తవ్వినట్టు తవ్వేశారు, ఒక 20 ఫీట్ల లోతు. ట్రాక్టర్ వెళ్ళి బాటల్లో కూడా మొత్తం అసలు ట్రాక్టర్ వెళ్ళే పరిస్థితి లేకుండా అయిపోయింది. అంటే రాత్రి కూడా జరుగుతుంది సార్ ఇది? రాత్రి పగలు 24 hours నడుస్తుంది. ఈ కాంగ్రెస్ పాలనలో ఒక్కొక్క తహసీల్దార్కి 2 మండలాలు ఇన్ఛార్జీలు ఇచ్చి పగలొక డ్యూటీ రాత్రి ఒక డ్యూటీ చేయించుకున్నటువంటి ప్రభుత్వం చూసామంటే ఇప్పుడే చూస్తున్నాం. ఆయన 5 గంటల దాకా గ్రామ సభలు చేసి తిరిగి గ్రామం నుంచి వచ్చి ఇక్కడ సఫర్ అయిపోయి 6 గంటల సమయం నుంచి 11 గంటల దాకా కూర్చోబెట్టి ఇక్కడ పబ్లిక్ని స్లాట్ బుక్ చేసిన గవర్నమెంట్కి పైసలు వచ్చి రెవెన్యూ పైసలు కట్టుకున్నటువంటివి కూడా రిజిస్ట్రేషన్లు కాకుండా 3 రోజుల ముందు బుక్ చేసినవి కూడా 4 రోజుల ముందు బుక్ చేసినవి కూడా 4 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా కూర్చోబెట్టి మళ్ళీ 20 తారీఖు వస్తాము, దాన్ని ఇంకా చెక్ చేయాలి, మీ నెంబర్లు కరెక్ట్ లేవు అని చెప్పేసి పంపించడం జరుగుతుంది. ఇది మేము 2వసారి రావటం. ఇది ఎన్నిసార్లు ఇలాగా ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఇక్కడ రాత్రుల రిజిస్ట్రేషన్ అనేది ఆఫ్ చేసి దయచేసి ప్రభుత్వానికి డబ్బులు కట్టి రైతులు పొలాలు కొనుక్కుంటున్నారు, అమ్ముకుంటున్నారు వాళ్ళ అవసరానికి. సరైన సమయానికి రిజిస్ట్రేషన్లు చేయకపోతే వచ్చి అర్ధరాత్రి దాకా పిల్లలతోటి ఎవరితోటో కూర్చొని లేడీస్ కూడా వస్తారు, వాళ్ళు కూర్చోబెడతాం. ఈ సబబు కాదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. కనీసము మండలానికి ఎంఆర్ఓలు కానీ స్టాఫ్ను కానీ కరెక్ట్గా పెట్టి పని చేయకపోతే ధర్నాలు రస్తా రోకోలు చేయవలసి వస్తుంది. వ్యతిరేకతగా రైతులే రోడ్డు ఎక్కిన పరిస్థితి వస్తుంది. యూరియా కూడా సప్లై సరిగ్గా రావటం లేదు, యూరియా లేదు, డిఏపి లేదని ఇప్పుడే మొదలైంది, ఇంకా నాట్లే కానప్పుడు. ఈ పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళని ఇలాగే ఉంటే రైతులు రోడ్డెక్కి పరిస్థితి వస్తుంది. ఎప్పుడో గట్టిగానే తిరగబడి రోజు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ జరుగుతుంది. కనీసం ఇంకా ఇప్పుడు 2 రిజిస్ట్రేషన్లు కూడా కాలేదు. ఇక్కడ కనీసం 20 మంది స్లాట్ బుక్ చేసినటువంటి రైతులు ఉన్నారు. ఇంకా ఎప్పుడు దాకా చేస్తారు, ఎప్పుడు ఇంటికి వెళ్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వైనం లేకుండా ఉంది. మాది ఇప్పుడు 2వసారి మొన్న వచ్చాము, ఇప్పుడు కూడా ఈరోజు వస్తే మళ్ళీ ఇప్పుడు కాదు మీకు చెక్ చేయాలి 20వ తారీఖున రండి అని చెప్పి పంపిస్తాం జరుగుతుంది. ఇది ఈరోజు ఈ పోతంగల్ ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ధర్నాలు, ఇసుక క్వారీలు